రివ్యూ ఆఫ్ ద మూవీ న్యూటన్స్ థర్డ్ లా తెలుగు మూవీ యాక్టెడ్ బై సుమంత్. నాకు స్కూల్లో మా మాస్టరు క్లాస్లో ఒక ఫార్ములా చెప్పేవారండి. ఒక యాక్షన్ జరిగితే దానికి ఖచ్చితంగా అంతే రేంజ్ లో రియాక్షన్ ఉంటుందనే సైన్స్ క్లాస్ ముచ్చట అన్నమాట అది. బట్ అప్పుడేంటంటే నాకు అది క్లాస్ లో వింటున్నప్పుడు నిద్ర వచ్చేది. ఇదే ఫార్ములాని ఒక సైన్స్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీకి లింక్ చేసి థియేటర్ లో చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదే ఈ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. టైటిల్ చూసి అరే ఇదేందో చాలా కొత్తగా ఉన్నట్టుంది టైటిల్, కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో అని చాలా మంది థియేటర్స్ కూడా వెళ్లారు. మరి ఈ సినిమా మన మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ థ్రిల్ ఇచ్చిందా లేక థియేటర్ లో నిద్రపోయేలా చేసిందా అనేది స్పాయిలర్స్ లేకుండా క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ స్టోరీ లైన్ ఏంటంటే, ప్రెసెంట్ లో ఉండే మన అవసరాల శ్రీనివాస్ కి ఒక బుక్ అయితే కొరియర్ వస్తుంది. ఆ బుక్ పేరు కూడా న్యూటన్స్ థర్డ్ లానే. తీరా ఆ బుక్ ఓపెన్ చేసి చదువుతున్న టైంలో అందులో ఉన్నది జస్ట్ స్టోరీనే కాదు, తన లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ అని తెలిసి షాక్ అవుతాడు మనోడు. కట్ చేసే సీన్ 1999లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం, ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం, ఈ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సుమంత్ గారు ఎంట్రీ ఇస్తాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది సూసైడ్ కాదు, తలలో బుల్లెట్ ఉన్న పక్క మర్డర్ అని తెలుస్తుంది. అసలు ఆ చనిపోయిన కుర్రాడు ఏం తప్పు చేశాడు, ఈ లొల్లిలో మన జగవత్ క్యారెక్టర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆఖరికి ఈ మిస్టరీ ఏమైంది అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. నిజం చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ విజువల్స్, ఆ బుక్ చదువుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లే స్క్రీన్ ప్లే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని, దానికి లింక్ అయిన ఇన్సిడెంట్స్ ని చూపిస్తూ ఒక రేంజ్ లో క్యూరియాసిటీని కూడా మెయింటైన్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ లో ఒకరిని అరెస్ట్ చేసి మైండ్ లో చాలా క్వశ్చన్స్ అయితే వదిలి మంచి హైప్ అయితే ఇస్తారు. ఇక్కడ వరకు అంతే హ్యాపీనే. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ క్రైమ్ సీన్స్ ని సాగదీసి మన ఓపికకి పెద్ద పరీక్ష పెట్టేస్తారు. క్లైమాక్స్ లో ఒకేసారి ట్విస్టులు అన్ని రివీల్ చేసేసరికి ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాక బుర్ర కాస్త కన్ఫ్యూజ్ అయితే అయిపోయింది. పైగా మెయిన్ లీడ్ సుమంత్ క్యారెక్టర్ కి ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వకుండా, అసలు పార్ట్ 2 కి ఛాన్సే లేకపోయినా ఎండింగ్ లో దానికి లీడ్ ఇవ్వడం కొంచెం అదిగా అయితే అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన సుమంత్ పోలీస్ గా చాలా సెటిల్డ్ గా, తక్కువ మాట్లాడుతూ సిన్సియర్ గా చేశాడు. కానీ అందరిలోకి హైలైట్ ఎవరంటే ఫ్రెండ్ రోల్ చేసిన గౌతమ్ పండిట్. ఈ కుర్రాడు తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. జగపతి బాబు గెస్ట్ రోల్ లో అక్కడక్కడ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పర్వాలేదు అనిపించాడు. ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ ని బాగానే ఎలివేట్ చేశాయి. కానీ సాంగ్స్ మాత్రం ఏ పాత సినిమా నుంచో కాపీ కొట్టిన ట్యూన్స్ లా ఉన్నాయి తప్ప అస్సలు నచ్చలేదు. ఎడిటర్ గారు సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ని లేపేసి ఉంటే బాగుండేది. ఇంకొక కామెడీ ఏంటంటే 1999లో కథ జరుగుతుంటే కొన్ని సీన్స్ లో ప్రాపర్టీస్ మాత్రం 2010 తర్వాత కాలం లాగా కనిపిస్తాయి. అక్కడ డైరెక్టర్ ఇంకా కొంచెం జాగ్రత్త పడాల్సిందేమో. పెద్దలు సరిగ్గా లేకపోతే ఇంట్లో పిల్లలు ఎలా తప్పుదారి పడతారు అనే ఒక చిన్న సోషల్ మెసేజ్ ని టచ్ చేస్తూ ఒక యాక్షన్ కి ఈక్వల్ అయిన రియాక్షన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వెళ్లే రొటీన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. స్క్రీన్ ప్లే తో కొత్తగా ట్రై చేసిన ఆ సాగదీత అండ్ క్లైమాక్స్ కన్ఫ్యూజ్ వల్ల ఇది ఒక యావరేజ్ మూవీగానే మిగిలిపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వీకెండ్ లో ఒకసారి టైం పాస్ కి చూసేయచ్చు. ఆల్రెడీ మూవీ చూసింటే మీకేమనిపించింది, నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.